వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన ఇంటింటి రామాయణం వింటారు. ఇవాళ్టితో మీ అమ్మగారి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి. ఎక్కడ వాళ్ళు అక్కడికి సర్దుకుంటారు. మీ తమ్ముణ్ణి నిలదీసి అడగండి, ఈ 12 రోజుల ఖర్చు మొత్తం ఎంత అయింది, ఎంత మిగిలింది అని జమా ఖర్చులు చెప్పాలిగా అంది ఆ ఇంటి పెద్ద కోడలు కనకదుర్గ. ఇప్పుడు అవన్నీ ఎందుకులేవోయ్, వాడే మొదటి నుంచి అన్నీ నిర్వహిస్తున్నాడుగా. అమ్మ పోయిన దగ్గర నుంచి వాడి పరిస్థితి ఏమీ బాగోలేదు. అన్నీ నెమ్మదించాక వాడే చెప్తాళ్లే అన్నాడు ఆ ఇంటి పెద్ద కొడుకు నాగభూషణం. అలా కుదరదు. ఈ ఇంటికి పెద్ద కొడుకు కోడలు మనం. మావయ్య గారు 4 ఏళ్ల క్రితం పోయారు. ఇప్పుడున్న పెద్ద దిక్కు అత్తయ్య గారు పోయారు. ఇప్పుడు మొత్తం కుటుంబానికి మనమే పెద్దలం. అడిగే హక్కు మనకుంది. మీకు మొహమాటం అయితే చెప్పండి, నేనే అడిగేస్తాను అంది కుటుంబ పెద్ద. నువ్వు అడక్కు. వాడు అసలే ఫైర్ బ్రాండ్. వాడి వాగ్దాటి ముందు మనం ఆగలేము. మళ్ళీ ఇద్దరికీ పడిందంటే ఇల్లంతా రాద్ధాంతం అవుతుంది. నువ్వు తగ్గవు, వాడు తగ్గడు. నేనే అడుగుతాలే అన్నాడు నాగభూషణం. అతనంటే నాకేమైనా భయమా? నాకు ఉంది నోరు. ఇన్నాళ్లుగా చూస్తున్నారుగా. నేను నోరు విప్పానంటే పాత ఊళ్ళోకి వినిపిస్తుంది. నన్ను తక్కువ అంచనా వేయకండి. స్వరం పెంచుతూ భర్తకేసి ఉరిమి చూసింది కనకదుర్గ. ఒరేయ్ తమ్ముడు, మొత్తానికి అందరం కలిసి అమ్మని ప్రశాంతంగా సాగనంపి ఉత్తరకర్మలన్నీ శాస్త్రోక్తంగా జరిపించి ఉత్తమ లోకాలకు పంపించావురా. కొడుకులుగా మన ధర్మం మనం నిర్వర్తించావురా. మాతృదేవో భవ అన్నాడు నాగభూషణం. అవునన్నయ్య, మనం 3 అన్నదమ్ములం, 2 అప్పచెల్లెళ్ళు, బావలు, పిల్లలు అందరూ వచ్చారు. అమ్మని ప్రేమగా సగౌరవంగా సాగనంపాం అన్నాడు 3వ కొడుకు సురేష్. మళ్ళీ రాత్రి బండికి మేమందరం వెళ్ళిపోతున్నావురా. అంచేత ఈ బాపతు అయిన ఖర్చులకి జమా ఖర్చుల లెక్కలు తేల్చుకుంటే మరి అమ్మ పెన్షన్ డబ్బులు, బంగారం అవి కూడా అని నసిగాడు నాగభూషణం. అవన్నీ లెక్కలు చూడాలన్నయ్య. ఇంకా ఇవ్వాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. ఎవరెవరు ఎంత ఇచ్చారో, ఎంత ఖర్చు అయిందో, ఎంత తగులుతుందో మిగులుతుందో లెక్కలు తేల్చి అందరికీ పంపిస్తానన్నయ్య. ఇవాళే అంటే కుదరదు అన్నాడు సురేష్. ఎందుకు కుదరదు? అయినా డబ్బులు అందరివి డబ్బులే. మాకేమైనా చెట్లకు కాస్తున్నాయా? మాకు పిల్లలు, ఖర్చులు చాలా ఉన్నాయి. ఇన్నాళ్ళు అత్తయ్య గారి పెన్షను, ఇంటి మీద అద్దె అన్నీ మీరే అనుభవిస్తున్నారు. పైగా ఇప్పుడు దినకార్యాల పేరు చెప్పి మేం కూడా 1000 ఇచ్చాంగా. లెక్కలు చెప్పాల్సిందేను. ఆ మాత్రం బాధ్యత లేదా ఏం మీకు? ఆవేశంగా తగులుకుంది కనకదుర్గ. వదిన చెప్పేది కూడా నిజమేరా. నేను కూడా ఇచ్చానుగా డబ్బులు. మరి అమ్మ పెన్షన్ గురించి, అద్దె గురించి నేను ఎప్పుడూ అడగలేదు నిన్ను. ఇవాళే అది కూడా తేల్చుకుంటే బాగుంటుంది అన్నాడు 2వ కొడుకు గోపి. ఆయన్ని సమర్థిస్తున్నట్టుగా పక్కనే నుంచుంది అతని భార్య సుందరి. హాల్లోంచి మాటలు గట్టిగా వినపడుతున్నా పక్క గదిలో అలిసిపోయి పడుకున్న సురేష్ భార్య లావణ్య మాత్రం బయటికి రాలేదు. ఆమెకి తన భర్త అన్నీ చూసుకోగలడనే ధైర్యం కాబోలు. ఆవిడ తెలివైనదని అందరికీ తెలుసు. కానీ ఎంత తెలివైందో కొలతలకు అందదు. ఆవిడ మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కాదు. ఎప్పుడైనా 4 మాటలు మాట్లాడితే కదా ఎంత తెలివైందో అంచనా వేయడానికి. తోటికోడళ్లకైతే అది పెద్ద చిక్కు ప్రశ్నే. అదే ఇంటి కోడలయ్యుండి తమతో కలవదన్న బాధ. అన్నయ్య, ఇప్పటిదాకా మనలో మనకెన్నున్నా ఇంటల్లుళ్ల ముందు, అద్దెకున్న వాళ్ల ముందు మనం ఏ రోజు మన ఇంటి గుట్టు బయట పెట్టుకోకుండా వస్తున్నాం. అవునా? నాన్న పోయినప్పుడు కూడా ఇలాగే 12వ రోజు వచ్చిన చిన్న చిన్న గొడవలు ఎలాగో అలా పరిష్కరించుకున్నాం. ఇప్పుడు అమ్మ కూడా పోయిన దుఃఖంలో ఉన్నావా? నేను కూడా నిద్రాహారాలు లేకుండా అలసిపోయి ఉన్నానన్నయ్య. మీరిచ్చిన ప్రతి రూపాయికి, అమ్మ పెన్షనుకి, అద్దెకి అకౌంట్లు తేల్చి లెక్క పంపిస్తాను. ఇవాళ్టికి వదిలేయండి అన్నాడు సురేష్.
నువ్వు నిజాయితీగా లెక్కలన్నీ చెప్తావని నమ్మకం లేకనే మేమింతగా అడుగుతున్నది అని తేల్చేసింది సుందరి. ఒక్కసారిగా సురేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. చెప్తాను. మీరా మాట అన్నాక ఈ అకౌంట్లే కాదు, మొత్తం అకౌంట్లన్నీ చెప్తాను. కాగితాల మీద చూపించి మరీ నిరూపిస్తాను. కానీ ఒక షరతు, నాన్న పోయినప్పుడు జరిగినట్టు మన ముగ్గురి మధ్య కాదు, ఇంటి ఆడబడుచుల్ని, అల్లుళ్ళని, మైనారిటీ తీరిన మీ పిల్లల్ని కూడా కూర్చోబెడదాం. మన కుటుంబంలో ఏం జరుగుతోందో అందరికీ తెలియాలి. రహస్యాలు ఉండకూడదు. అందరి సమక్షంలో లెక్కలు తేల్చుకుందాం, సరేనా అన్నాడు సురేష్ ఆవేశంగా. అందరూ ఉంటే మాకేమైనా భయమా? అలాగే కాని అరిచింది పెద్ద కోడలు కనకదుర్గ. అవునక్క, తేల్చాల్సిందే ఈరోజు అంది సుందరి. అయినా ఇప్పుడు వాళ్లంతా ఎందుకురా? అందరూ తల్లి తండ్రి పోగానే కొడుకులు కొట్టుకు చస్తున్నారు అనుకుంటారు. పైగా అందరికీ అన్నీ తెలియడం మంచిది కాదు అని నసుగుతున్నట్టు చెప్పాడు నాగభూషణం భయం భయంగా భార్య కేసు చూస్తూ. ఆహా, ఇప్పుడు నేను ఒప్పుకోను. మొదట్నుంచి జరిగినవన్నీ చెప్పి అకౌంట్లు తేల్చి మీకిస్తాను. మిగిలినా తగిలినా అందరం పంచుకుందాం. అందరికీ అంగీకారమేగా? తర్వాత మళ్ళీ నన్ను అనొద్దు కరాఖండిగా చెప్పాడు సురేష్. మొదట్నుంచి అంటున్నాడు అంటే ఎక్కడ్నుంచి అకౌంట్లు మొదలెడతాడే అని భయం కాబోలు పెద్ద కోడలు కొంగు విదిలించి విసురుగా లోపలికెళ్ళిపోయింది. ఏం చెప్పాలో తెలియక పనున్నట్టు ఆవిడ వెనకాలే పరుగులాంటి నడకతో నిష్క్రమించింది సుందరి. నాగభూషణం కంగారుగా వరండాలోకి వెళ్లి సిగరెట్టు వెలిగించాడు. గోపి తన జరదాకిళ్ళీ సామానున్న కవరు బయటికి తీశాడు. సమస్యలొచ్చినప్పుడు వాళ్లకవి గుర్తొస్తాయి. తన గదిలోకి వెళ్లిన సురేష్ అరగంట తర్వాత ఏవేవో అకౌంటు పుస్తకాలతో బయటికొచ్చాడు. పెద్ద కొడుకు కోడలు, రెండో కొడుకు కోడలు ఒక గదిలో చేరి వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకుని అనుసరించవలసిన ఎత్తుగడలు చర్చించుకుంటున్నారు. ఆ ఇంటి ఆడబడుచులకి తమ ముగ్గురు అన్నదమ్ములు, ఆ ఇంటి కోడళ్ల తెలివితేటలు, తత్వాలు చాలా కాలంగా తెలిసిన కారణంగాను, ముఖ్యంగా సురేష్ కుటుంబంలో వచ్చే అన్ని రకాల అవసరాలు, బాధ్యతలు తలకెత్తుకుని ఆడబడుచులుగా తమని, బావగార్లని, పిల్లల్ని ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా చూస్తున్నాడో, తమ తల్లిదండ్రుల్ని మొదటి నుంచి ఎంత బాగా చూసుకున్నాడో ప్రత్యక్షంగా చూస్తున్న కారణంగాను, తేడాపాడాలొస్తే ఎలా ఉగ్రనరసింహం అయిపోతాడో తెలిసిన కారణంగాను ఏం చెయ్యాలో తెలియక వాళ్లల్లో వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. ఆ ఇంటి అల్లుళ్ళిద్దరూ అప్పుడే మధ్యాహ్న నిద్ర లేచి టీ సేవించి కబుర్లు చెప్పుకుంటున్నారు. వంటావిడందరికీ టీలు అందించి వెళ్ళింది. సురేష్ పెట్టిన సర్వసభ్య సమావేశానికి మధ్య హాల్లో అందరూ కొలువు తీరారు. పిల్లకాయలు దొడ్డివైపు ఆడుకుంటున్నారు. సమావేశంలో ఇంటి ఇద్దరు కోడళ్ల మొహాలు ఎర్రబడి పొగలు కక్కుతున్నాయి. లావణ్య మొహంలో ఏ భావమూ కనపర్చకుండా వాళ్ళ ఆయన కేసు చూస్తోంది. ఇద్దరు కొడుకుల మొహాల్లోనూ గాబరా కనిపిస్తోంది. ఇంటి ఆడపడుచుల మొహాల్లో కొంత ఆందోళన తాండవిస్తోంది. ఇంటి అల్లుళ్ళిద్దరూ ఆ చర్చల్లో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా అసెంబ్లీలో గ్యాలరీ సభ్యుల్లాగా తాపీగా కూర్చున్నారు. సురేష్ గొంతు సవరించుకుని అందుకున్నాడు. అమ్మ తాను చనిపోయాక 12వ రోజున మన అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఆస్తుల గొడవలు రాకూడదని, కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని దేవుడికి రోజూ మొక్కుకునేది. కాని దేవుడు ఆవిడ కోరిక తీర్చలేదు. నేను ఊహించినట్టే ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వస్తోంది. ముందుగా పెద్దన్నయ్యకి నాన్నగారు తన సంపాదనలోంచి, రిటైర్మెంట్ డబ్బుల్లోంచి, ఉమ్మడి ఆస్తుల్లోంచి దఫాలు దఫాలుగా పంపించిన సొమ్ము వివరాలు, నాన్నగారు స్వహస్తంతో రాసిన అకౌంట్ ఇది చూడండి అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? చటుక్కున అందుకుంది కనకదుర్గ. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ మీ నలుగురు పిల్లల్ని పెంచలేమని, డబ్బులు పంపిస్తేనే మీ పిల్లలు బతుకుతారని, లేకపోతే తిండి పెట్టలేక పిల్లల్ని చంపుకున్నారనే చెడ్డ పేరు వస్తుందని మీ మావగారికి రాసిన ఉత్తరాలు ఇవి. అందరూ చూడాలి వీటిని. నీ ఉత్తరం రాగానే అమ్మా నాన్న ఎంత బాధపడేవారో, కన్నీళ్లు పెట్టుకుని డబ్బులు పంపించారనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇదిగో ఆ మొత్తం అకౌంట్ ఇది. అయిందా? ఇప్పుడు 2 ఏళ్ల క్రితం అమ్మని మీ ఇంటికి తీసుకెళ్ళి ఆవిడకున్న 4 పేటల పలకసర్లు నువ్వు తీసేసుకున్నావు.
ఆవిడ ఏమీ అనలేక కన్నీళ్లు పెట్టుకుని మాకు చెప్పుకుంది. అప్పట్లో మేము అడగదలుచుకోలేదు, కానీ ఇప్పుడు అడుగుతాం. నాన్నగారు పోయాక పంచుకున్న పొలాల్లో పెద్దన్నయ్య అందరికంటే 60 సెంట్లు ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకంటారా? అన్నయ్యకి వాళ్ళ మామగారిచ్చిన కట్నం డబ్బులు నాన్న కొంత ఖర్చు పెట్టేసి మిగిలినది ఉమ్మడి ఆస్తిలో కలిపేశారుట. అందుకని కట్నంగా ఇచ్చిన సొమ్ము వడ్డీతో సహా లెక్కలేసి దాని నిమిత్తం చిన్నవాళ్లమైన మమ్మల్ని బాధ్యుల్ని చేసి 60 సెంట్లకి సరిపెట్టాడు. కాదని చెప్పమను. ఆ 60 సెంట్ల ఖరీదు ఇప్పుడు ఎంతో లెక్క తేల్చుకుందాం. నాన్న పోయినప్పుడు పెద్దన్నయ్య కుటుంబంతో సహా వచ్చినందుకు ఉమ్మడి ఆస్తిలోంచి టీఏడిఏలు తీసుకున్నాడు. అదీగాక అమ్మ బంగారం ఈ ఇంటికి పెద్ద కోడలుగా తనకి ఎక్కువ రావాలని పెద్దోదని చెప్తోంది. ఎందుకు రావాలో ఇప్పుడు తనే చెప్తుంది. అయిందా? ఇంకా చిన్నన్నయ్య అతని ఇంజనీరింగ్ కాలేజీ డొనేషన్కి, వాడి చదువుకి నాన్నగారు కొంత పొలం అమ్మేసి ఎంత కట్టారో అందరికీ తెలుసు కదా. ఆ అకౌంట్ ఇదన్నమాట. వాడు లంచాలు తిన్నందుకు సస్పెండ్ అయితే ఇల్లు గడవడానికి నాన్నగారి దగ్గర నుంచి ప్రతి నెల 10,000 తీసుకున్నాడు. అలా ఎంత తీసుకున్నాడో ఆ లెక్కలు వాడే చెప్తాడు. సరేనా? నేను బిఏ దాకానే చదివి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నానని, పై డబ్బులు ఏమీ రావని మీ అందరికీ తెలుసు కదా. అమ్మకొచ్చే పెన్షన్ అకౌంటు ఇది. ఆవిడ మందులకి వైద్యానికి నన్ను ఖర్చు పెట్టనిచ్చేది కాదు. అమ్మకు ఆత్మాభిమానం ఎక్కువని మనందరికీ తెలుసుగా. తన మనవల పుట్టినరోజులకి, కూతుళ్ల పెళ్లి రోజులకి తన పెన్షన్ డబ్బులోంచే బహుమానాలు ఇచ్చేది. అద్దె సొమ్ము, ఇంటి రిపేర్లు, ట్యాక్సులు పోను మిగిలిందంతా అమ్మకే ఇచ్చేవాణ్ణి. ఇకపోతే ఈ ఇల్లు నాన్నగారి స్వార్జితం అని మనందరికీ తెలుసు. అన్ని హక్కులు అమ్మకే రాశారు. అమ్మ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన కూతుళ్ళకి రాసింది. ఇందులో మనకే హక్కు లేదు. క్రిందటి నెలలో అమ్మని ఐసీయూలో చేర్చి వైద్యం చేయించిన దానికైన ఖర్చులు నేనే పెట్టుకున్నాను. తెలుసు కదా. మిమ్మల్ని అడగదలుచుకోలేదు. మీరు చాలా తెలివిగా ఓ మాట అమ్మని చూసి వెళ్ళారే గాని ఎంత ఖర్చవుతోంది, డబ్బెక్కడి నుంచి తెస్తున్నావు అని అడగలేదు. ఇప్పుడు జమా ఖర్చులు అడుగుతున్నారు కాబట్టి అందరం సమానంగా పంచుకోవలసిన హాస్పిటల్ బిల్లులు ఇవిగో ఇవి. నాకు తెలుసు మీరిద్దరూ పై డబ్బులు బాగానే సంపాదిస్తున్నారని. కానీ ఎప్పుడైనా ఏనాడైనా అమ్మ పుట్టినరోజుకి గాని పండక్కి గాని ఓ చీర కొనుక్కోమని డబ్బులు పంపారా? మీకు అమ్మేగా మరి. అమ్మ హాస్పిటల్ ఖర్చులకి చివరికి నా భార్య పుట్టింటివారు పెట్టిన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చానని మీకు తెలుసా? మీకు తెలుసా అని అడుగుతున్నాను. ఇవిగో దానికి సంబంధించిన బ్యాంకు కాగితాలు. సొంతిల్లు అమ్మ ఇక్కడే ఉన్న కారణంగా మన ఇంటి ఆడబడుచుల్ని నా ఇంటికి తీసుకొచ్చాను. వాళ్లకి పుట్టింటివారు చేయవలసిన మర్యాదలు, చూపించవలసిన ఆపేక్షలు నేను నా భార్య చేశాం. కాని ఒక్కసారైనా మీలో ఎవరైనా తీసుకెళ్లారా? లేదే. ఎందుకు? మీకు డబ్బు లేదా? వాళ్ల మీద ప్రేమ లేదా? వాళ్ళు మీకు ఆడపడుచులు కారా? వాళ్ల పురుళ్ళు పుణ్యాలకి, పిల్లల భారసాలలకి నేను ఖర్చు పెట్టి చేసినప్పుడు మీరు అకౌంట్లు అడగలేదే. చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ పెద్దవాళ్లుగా మీకు బాధ్యత లేదు. హక్కులున్న వాళ్లకి బాధ్యతలు కూడా ఉంటాయని మీకు తెలీదా? ఇవన్నీ నాకు గుర్తున్న మేరకు చెప్పాను. మిగిలిన చాలా విషయాలున్నాయి. వివరంగా మీకు త్వరలో పంపిస్తాను. ఈ 12 రోజులు జమా ఖర్చుల లెక్కలు కూడా మీకు పంపిస్తాను. మీరు లెక్కల్లో మనుషులు కాబట్టి ఆ లెక్కలన్నీ మీరే తేల్చి నాకు ఇవ్వాల్సి వస్తే నా అకౌంట్కి పంపించండి. నేనివ్వాల్సి వస్తే వెంటనే పంపిస్తాను. ఓకేనా అని ముగించాడు సురేష్. మనకి బండి టైం అయిపోతోంది. ఇంకా చాలా సర్దుకోవాలి. మీరిక్కడే ఉపన్యాసాలు వింటూ కూర్చుంటారా అని కనకదుర్గ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. భార్యా విధేయుల సంఘం అధ్యక్షుడు నాగభూషణం లుంగి పైకి మడత పెట్టుకుంటూ ఆవిడ్ని అనుసరించాడు. మనకి మాత్రం బస్సు టైం అవట్లేదా? వచ్చి సూట్ కేసులు సర్దండి
అంటూ మొగుడి మీద రుసరుసలాడింది సుందరి. కొత్తగా మైనారిటీ తీరిన వాళ్ల పిల్లలకి ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మా నాన్నల్ని అనుసరించారు. ఇంటి ఆడబొడుచులు వారి అన్నదమ్ముల మధ్య జరుగుతున్న కుటుంబ రాజకీయాలు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ సురేష్ భుజం మీద చెయ్యేసి ఆవేశం తగ్గించుకోమన్నట్టుగా సౌజ్ఞలు చేశారు. ఆ ఇంటి అల్లుళ్ళు ఉభయ పక్షాల వాదనలు విన్న జడ్జీల్లా తమ తీర్పును వాయిదా వేశారు. పెద్ద పెద్ద ఫోటోల్లోకెక్కిన వాళ్ల తల్లిదండ్రులు దండల మధ్యలో నుంచి దీనంగా చూస్తున్నట్టున్నారు. వాళ్ల ఫోటోల ముందు పెట్టిన దీపాల మధ్యలోంచి దట్టమైన అగరొత్తుల పొగ ఇల్లంతా వ్యాపించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ. వసంతవల్లరిలో ప్రముఖ కథారచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన ఇంటింటి రామాయణం విన్నారు. కథ శ్రద్ధగా విన్నారా మిత్రులు? అయితే ఈ కథలోని మూడో కొడుకు భార్య పేరేమిటో చెప్పండి చూద్దాం కామెంట్స్లో. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.